వెల్కమ్ టు వరలక్ష్మి కిచెన్. ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి, హాఫ్ గ్లాస్ వచ్చి బ్యాల్ తీసుకోవాలి, బాగా కడుగు పెట్టుకోవాలండి. మనకు కావాల్సిన పదార్థాలు వచ్చి క్యారెట్, ముల్లంగి, టమాటా, ఉల్లగడ్డ, బీన్స్ అండి. ఇప్పుడు అన్నీ ఒక కుక్కర్లోకి వేసుకొని కడుగు పెట్టుకున్నాం కదా, కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి వేసుకోవాలండి. క్యారెట్ వేసుకోవాలి, మళ్ళీ ఉల్లగడ్డ వేసుకోవాలి, మళ్ళీ ముల్లంగి వేసుకోవాలి. ముల్లంగి వేసుకున్న తర్వాత బఠానీను, బీనీస్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కుక్కర్లోకి అన్నీ వేసుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత 1 స్పూన్ అంతా ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు మనము కుక్కర్ పెడదాం, మూత పెడదామండి. మూత పెట్టిన తర్వాత 3 విజిల్ రావాలండి. 3 విజిల్ తర్వాత చూడండి పర్ఫెక్ట్గా సరిపోయింది. తీసి చూద్దాము, ఒకసారి కలిపుదామండి. కింద ఏమైనా అడుగు అంటిందేమో చూద్దాము. చింతపండు తీసుకోవాలి, చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత బాగా పిసుకోవాలి. పిసుకున్న తర్వాత ఓ బాణీ పెట్టుకోవాలండి. బాణీ పెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒటిమిరపకాయలు వేసుకోవాలండి. ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. వేగినచ్చండి. ఇప్పుడు మనము టమాటా, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా వేగిన తర్వాత మనం ఇంతకుముందు చింతపండు పిసికి పెట్టుకున్నాం కదా, చింతపండు వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం పొడి, ఒక స్పూన్ అంతా బిసిబేళబాత్ పౌడర్ వేసుకోవాలండి. ఎంటీఆర్ బిసిబేళబాత్ పౌడర్ అంటే ఇస్తారు. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఉడికి పెట్టుకున్నాం కదా, రైస్ అంతా వేసుకోవాలి. దానిలోకి రైస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ అంతా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు దీని మీదకి కారాలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.